దేవుడు మానవుని హృదయంలో తనకంటూ ఒక ఖాళీ స్థలాన్ని అలాగే ఉంచాడు. తానొచ్చి ఆ స్థలంలో నివసిస్తే తప్ప ఆ కొరత తీరదు, ఆ ఖాళీ నింపబడదు. అప్పుడు మాత్రమే సంపూర్ణమైన నెమ్మది. మరే శక్తి కానీ వ్యక్తి కానీ ఇవ్వలేనిది. అనేకులకు అర్థం కానిది ఈ సత్యం. ఈ సత్యం కోసం అన్వేషణ చేసిన ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు చూద్దాం. ఆయన అన్వేషణ ఫలించిందా? తన హృదయంలో దేవుని కొరకు ఉంచబడిన ఆ ఖాళీ స్థలం నింపబడిందా? ఆ శాంతి సమాధానం దొరికిందా? అసలు ఎవరు ఆ వ్యక్తి? జీవించడానికి కావలసినవి అన్నీ ఉన్నా, అనుభవించడానికి ఏ కొరత లేకపోయినా హృదయంలో నెమ్మది సమాధానం లేకపోవడము అనేది జరుగుతుందా? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇంకా ఎక్కువైతే అనుభవించడానికి ఆస్తిపాస్తులు సరిపోవా మనిషి జీవించడానికి? మనమంతా కోరుకునేది ఇవేది కదా. తినడానికి మంచి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, వీటి కోసమే కదా మనం ప్రయాసపడుతుంది. కానీ ఇవన్నిటి కోసం కష్టపడకపోయినా, సర్వ సమృద్ధి ఉండి అన్నీ అందుబాటులో ఉన్న జీవించడానికి నాకు ఇవి సరిపోవడం లేదు, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు అంటూ దేవుని కోసం అన్వేషణ చేసిన ఆ వ్యక్తి ఎవరు? నిజానికి భౌతికంగా జీవించడానికి ఇవన్నీ సరిపోయినా ఆత్మలో నెమ్మది కలిగి జీవించడానికి ఇవేవీ సరిపోవు. అందుకే పూజలు, పునస్కారాలు, భక్తి మార్గాలు అయినా కానీ ఆత్మలో కలవరం లేకుండా నెమ్మది కలిగి జీవిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పగలిగేవారు ఎందరు? అలాంటి నెమ్మది, శాంతి, సమాధానం లేకపోయినా రాజీపడి మనకు తెలిసింది సత్యమని, మనం పూజించేదే వాస్తవం అంటూ బ్రతకడం లేదా? కానీ కృష్ణమూర్తి గారు అలా రాజీపడి బ్రతకాలి అనుకోలేదు. మానవ జీవితం గురించి, దేవుని గురించి తనలో తలెత్తిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం కావాలి అనుకున్నారు. ఆ సమాధానం కోసమే వెతుకుతూ వెళ్ళారు, అన్వేషణ సాగించారు. తనకున్న ఆస్తిపాస్తులను అన్నిటిని విడిచి ఒంటరి ప్రయాణం సాగించారు. అవును, కృష్ణమూర్తి గారి అన్వేషణ ఫలించింది. తను పొందాలి అనుకున్న ఆ సమాధానం దొరికింది. హృదయంలో నెమ్మది కలిగి దాదాపు 82 సంవత్సరాల వరకు జీవించారు. తాను జీవించడమే కాకుండా లక్షల మందికి తాను పొందిన సత్యాన్ని గురించి, తనకు దొరికిన సమాధానాన్ని గురించి తెలియపరుస్తూ వచ్చారు. తన ఆస్తిపాస్తులన్నిటికన్నా తను పొందిన సమాధానము నెమ్మదే మిన్నగా భావించి తన జీవితాన్ని ఎంతో సాధారణంగా జీవించారు.